యాగం అంటే అదో పెద్ద క్రతువు, వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికి కొందరు ఎన్ని వ్యయ ప్రయాసలకి ఓర్చినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీ యాగం. ఎవరి చండీ? చండీ అంటే తీవ్రమైన అన్న అర్థం వస్తుంది. అందుకని సానుకూలమైన ప్రతికూలమైన మాటలు రెండింటికి ఈ పదాన్ని వాడతారు. చండీ అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు చండీ అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది. చండీదేవిని, ఆమె తేజోరూపమైన చాముండీదేవిని కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. హరిద్వార్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా చెబుతున్న ఆలయం దగ్గర నుంచి మైసూరు పాలకులు నిర్మించిన ఆలయం వరకు ఈ తల్లిని కొలుచుకునేందుకు ప్రత్యేకమైన క్షేత్రాలున్నాయి. అంతేకాదు, గ్రామదేవతలుగా కులదేవతలుగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్త మాతృకలలో ఒకరుగా 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం. చండీ యాగం మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే 700 శ్లోకాల స్తుతిని దుర్గా సప్తసతి అంటారు. దీనికే చండీ సప్తసతి అని కూడా అంటారు. హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠను గావించి ఈ దుర్గా సప్తసతి మంత్రాలను జపించడంతో చండీ యాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గా సప్తసతిని వల్లివేస్తూ అందులోని నామాలతో హోమం చేస్తారో దానిని బట్టి శతచండీ యాగం, సహస్ర చండీ యాగం, ఆయుత చండీ యాగం అని పిలుస్తారు. విశేష ఫలం: పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని, ఆపదలు తొలగిపోవాలని, శత్రువులపై విజయం సాధించాలని చండీయాగం చేసేవారు. రాచరికాలు పోయినా చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.